సార్ ఏంటి సార్ ఏపీలో కొత్త కొత్త ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న చూస్తే కనుక ఒక ఘటన జరిగింది. ఒక చిన్న పాప మీద ఒక 62 ఇయర్స్ అప్రాక్సిమేట్ పర్సన్ ఏదో చేస్తా రెడ్ హ్యాండెడ్గా వీడియోలో దొరికిపోయాడు. దొరికిపోగానే అతను ఎమ్మటే అది కస్టడీలోకి తీసుకున్నారా తీసుకోకుండానే పారిపోయాడు సార్? తీసుకున్నారు సార్. అసలు ఇన్సిడెంట్ చూడండి సార్. ఒక ఇన్సిడెంట్ జరిగింది. మనకి లా అండ్ ఆర్డర్, చట్టాన్ని గౌరవించడం, చట్టబద్ధంగా శిక్ష పడటానికి ఇలా అంటే అతన్ని కస్టడీలో కంప్లీట్ తీసుకున్నారా? కస్టడీలో తీసుకుంటేనే తప్పించుకొని సూసైడ్ చేసుకున్నాడు అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు ఏది 62 ఇయర్స్ పర్సన్ 62 ఇయర్స్ పర్సన్ వీళ్ళ కస్టడీలో నుంచి తప్పించుకున్నారంటే పోలీసుల యొక్క అసమర్థత ఏ స్థాయిలో ఉంది, వాళ్ళు ఎంత పటిష్టంగా ఉన్నారనేది ఒక ఉదాహరణ సార్. అయితే ఇక్కడ మీరు బాగా నేను కొంచెం డీప్ అనాలిసిస్ చేద్దాం సార్ దీని మీద. అంటే నేను వెరీ క్లియర్గా ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, చనిపోవటం, చంపటము ఇవన్నీ పక్కన పెడితే చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టాన్ని గౌరవించి శిక్ష పడేలాగా చేయాలి తప్పితే ఎవరు చేతుల్లోకి సిస్టమ్ తీసుకోకూడదు అనేది దాని మీద అనాలిసిస్ సార్. ఇది 2018లో కూడా గురజాల కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది. దాచేపల్లి దగ్గర అన్నం సుబ్బయ్య అనే ఒక రిక్షా మీద దొరుకుతూ ఉంటాడు సార్. ఒక మైనర్ బాలికని రేప్ చేశాడు. తర్వాత అది బాగా ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాలని చూస్తే 48 గంటల పాటు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేసినా కూడా అతను దొరకలేదని అనౌన్స్ చేశాడు. ఓకే. 48 గంటలు దాటిన తర్వాత పరిస్థితి ఏంటంటే, దైదా అనే ఒక గ్రామంలో ఒక గుడి దగ్గర అతను ఉరేసుకొని చనిపోయాడు అని. అంటే ఒక రిక్షా పుల్లర్ని ఇన్ని బ్యాచ్లుగా డివైడ్ అయ్యి పట్టుకోవాల్సిన అంత ఇది ఉంటుందా సార్? అంటే ఆ రోజు వచ్చిన ప్రజా వ్యతిరేకత అలాంటిది. అంటే దొరకడు అనే కంటే కూడా దొరికాడా లేదా ఈ అనుమానాలు ఆ రోజున చాలా మంది వ్యక్తపరిచారు. ఎందుకంటే ఆ రోజు అతను చెట్టుకు ఉరేసు చచ్చిపోయిన ఫోటో ఏదైతే పబ్లిష్ చేశారో కింద కాళ్ళు నేల కాస్తుంది, అదొకటి. రెండోది, ఒక గ్రామంలో ఒక గుడి దగ్గర ఒకళ్ళు ఆత్మహత్య చేస్తూ చచ్చిపోతే గ్రామ ప్రజల కంటే ముందు పోలీసులకు తెలిసింది. ఇలాంటి అనుమానాలు ఉన్నాయి ఆ రోజున కూడా. సో ఎవరైతే చనిపోయారో నిందితుడు, వాళ్ళ కుటుంబం సైడ్ వాడు కూడా ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ఇది హత్య, అది ఇది అని కూడా ఆర్గ్యూ చేశారు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా కూడా నేనేమంటా అంటే, అతన్ని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టి న్యాయపరంగా అతనికి శిక్ష పడేలాగా చేయగలిగితే చట్టాన్ని, లా అండ్ ఆర్డర్ని గౌరవించినట్లు అనేది నా ఒపీనియన్. కరెక్ట్. అయితే అప్పుడు ఏదైతే జరిగిందో, అప్పుడు ఒక మైనర్ బాలిక విషయంలోనే, ఇప్పుడు ఒక మైనర్ బాలిక విషయంలోనే ఒక 62 సంవత్సరాల వ్యక్తి అప్పుడు ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది, ఇప్పుడు ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ రెండు సందర్భాల్లో కూడా చూజ్ చేసుకున్న విధానం ఎలా ఉందంటే, షార్ట్ టర్మ్ సొల్యూషన్ లాగా. అంటే ఇమీడియట్గా ముందు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ప్రజల నుంచి ఎలాగో వ్యతిరేకత రాదు. ఎందుకు రాదు అంటే, అతను చేసిన తప్పాలంటిది కాబట్టి ప్రజలు ఎలాగో హర్షిస్తారు. కానీ న్యాయం, ధర్మం అంటే మీకు పడాల్సిన శిక్షని చట్టపరంగా వేయకుండా ఈ విధంగా ఆత్మహత్యని చేయటం వలన షార్ట్ టర్మ్ సొల్యూషన్ అవుతుంది. ఇది ఒక రాజకీయంగా ప్రజాగ్రహాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందేమో కానీ ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు అంట నేను. లాస్ట్ టైం మేము కస్టడీలో తీసుకోకముందే ఇన్సిడెంట్ జరిగినట్టు చూపించారు. ఈసారి అయితే ఏకంగా కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి పారిపోయి సూసైడ్ చేసుకున్నట్టు చూపించారు. ఈ రెండు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగిన ఇన్సిడెంట్స్. ఇప్పుడు నేనేమంటానంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆ గవర్నమెంట్లో జరిగిద్ది, ఈ గవర్నమెంట్లో జరిగిద్ది అని వితండవాదం అయితే మనం చేయదు సార్. ఇలాంటి జరగకుండా పోలీసులు ఆపలేరు, జరిగిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోగలరు. కానీ సమాజానికి మనము కొంత అంటే ఆ ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతూ, అవగాహన పెరిగే కొద్దీ, ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలిసే కొద్దీ ఆటోమేటిక్గా సమాజంలో మార్పు రావాలి తప్పితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే పోలీసులు ఇన్వాల్వ్ అవ్వరు. సో ఇది వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది, వీళ్ళ ప్రభుత్వంలో జరిగింది అనేది కాదు క్లైమ్. వాళ్ళ ప్రభుత్వంలో 2 సార్లు జరిగితే 2 సార్లు కూడా ప్రజాగ్రహాన్ని వెంటనే చల్లబరచడానికి కంటి తుడుపు చర్యలాగా ఉండే. కానీ దీన్ని చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీకు వైఎస్ఆర్సీపీ హయాంలో 2022 అనుకుంటా ఎగ్జాక్ట్ ఇయర్, విజయవాడలో కూడా వినోద్ జైన్ అని ఒక టీడీపీ నాయకుడు, అతని అపార్ట్మెంట్లో ఒక మైనర్ బాలిక విషయంలో ఇలాగే లైంగిక వేధింపులు చేస్తుంటే ఆ అమ్మాయి అపార్ట్మెంట్ మీద నుంచి దూకి చనిపోయింది. సూసైడ్ నోట్లో రాసింది డీటెయిల్స్ అన్ని. రాస్తే విత్ ఇన్ ఎ డే అతన్ని అరెస్ట్ చేసి చట్టం ముందు నుంచోబెట్టి కోర్టుకు తీసుకెళ్ళి ఫోక్సో చట్టం కింద విత్ ఇన్ 1 year జీవిత ఖైదు పడేలాగా
చర్యలు తీసుకోగలిగారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ విధంగా వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మొదటి ప్రశ్న. రెండోది నేనేమంటా అంటే, ఈ ఇన్సిడెంట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినాయి, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినాయి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ప్రజలు రోడ్లెక్కేసి అంతలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో అంతలా వ్యతిరేకత ఎందుకు వ్యక్తం అవ్వలేదు? ఏంటి ఈ తేడా? ఇది కదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ప్రలోభాలకి పోకుండా ఎంతటి పెద్ద వ్యక్తినైనా చట్టం ముందు నిలబెట్టి వారికి తగిన శిక్షను వేపించగలరు అని జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకున్న నమ్మకం కారణంగా ఆ రోజున ప్రజాగ్రహం ఇంతలా బయటికి రాలి. దానికి తగ్గట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులోనే అరెస్ట్ చేసి చట్టం ముందు నుంచోబెట్టగలిగారు. కానీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్నాయి? ఈ రెండు విషయాల్లో ఒక రోజులో అరెస్ట్ చేశారా, 2 రోజులు అరెస్ట్ చేసే అవకాశం వచ్చిందా పక్కన పెడితే, అంతలా ప్రజాగ్రహం రావడానికి కారణం ఏంటి? అంటే చంద్రబాబు మీద నమ్మకం లేకపోవటమా, అతనికి శిక్ష పడేలాగా చేయలేకపోతారనే అపనమ్మకం ప్రజల్లో ఉండటమా? వీటికి కారణం ఏమై ఉండొచ్చు? ఈ 3 ఇన్సిడెంట్స్ కంటే ఇంకొక ఇన్సిడెంట్ ముందుకెళ్దాం. సుగాలి ప్రీతి గారి కేసు దీనికి ఒక పెద్ద నాంది లాంటిది అనమాట. అంటే ఏపీ రాష్ట్రంలో సంచలనము ఈ ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వాసము, అవిశ్వాసాల మధ్య, అంటే ఏ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, ఏ ప్రభుత్వం మీద అవిశ్వాసం ఉంది, అంటే విశ్వాసం అవిశ్వాసాల మీద ఆ కేసు పెద్ద అంటే స్టాండర్డ్ అనమాట. ఎట్లా అయిపోయింది? అది కూడా 2014 టీడీపీ గవర్నమెంట్ అప్పుడే జరిగింది. 2014 to 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే ఆ కేసును సిబిఐకి ఇమ్మన్నా ఇవ్వలేదు. దాంట్లో దోషులు ఇప్పటిదాకా పట్టుకోలేకపోయారు. ఆ టైంలో కలెక్ట్ చేయాల్సిన ఎవిడెన్స్ను ప్రాపర్గా కలెక్ట్ చేయలేకపోయారు. అంటే నిందితుల్ని పట్టుకునే విధానంలో లోపభూయిష్టంగా జరిగి కొంతమందిని సేవ్ చేసే కార్యక్రమం జరిగిద్దేమో, ఇలాంటి అవకాశం సుగాలి ప్రీతి గారి కేసులో చూడటం వల్ల ప్రజలు తర్వాత దాచేపల్లి ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేదు ఇప్పుడు జరిగిన తుని ఇన్సిడెంట్ అవ్వచ్చు, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అతన్ని నమ్మలేని స్థాయికి వచ్చారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నింటిలో మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది కదా. అప్పుడు రాని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, బికాస్ ఆఫ్ సుగాలి ప్రీతి గారి కేసులో ప్రభుత్వ తీరుని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే ఈ విధమైన వ్యతిరేకత యాడ్ అవుతుంది. సో ప్రజల నమ్మకాలు సార్ ఇవన్నీ కూడా. ఏ నాయకుడు పరిపాలన దక్షత కానివ్వండి, నిబద్ధత కానివ్వండి, అంటే అంత కరెక్ట్గా ఎవరు చేయగలరు అనే విషయంలో ప్రజలు చాలా క్లారిటీగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు అనే దానికి ఈ సంఘటనలే ఒక ఉదాహరణ. దీనికి తోడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. రాజయ్యపేట దగ్గర ఇప్పుడు మత్స్యకారులు ఆ బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అని ధర్నాలు చేస్తున్నారు కదా. ఈ ఇన్సిడెంట్ కూడా తీసుకోండి. అసలు ఈ పార్క్ తెచ్చినವರು మొట్టమొదటిసారి టీడీపీ వాళ్ళు ఏంటంటే ఈ పార్కు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు వచ్చినవి అన్నీ కూడా ఆయన తెచ్చినవే, కాకపోతే అవన్నీ మేము తెచ్చామని చెప్పుకుంటారు. దీనికి ప్రజాగ్రహం వచ్చి ప్రజలు రోడ్లకి ధర్నా చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ ప్రాజెక్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు రోడ్డు ఎక్కల. అదే ప్రాజెక్టు కార్యరూపణ దాల్చకపోయినా ఈరోజు ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు. ఎందుకు అంటే ప్రజలకు ఉన్న నమ్మకం. ఒకవేళ నిజంగా మనకు ఇబ్బంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ లెటర్ మీద ఇచ్చినా కూడా నిజంగా ఇది ప్రజలకి ఇష్టం లేదు ప్రజలకు ఇబ్బందికరమని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన దాన్ని ఆపుతారు అనే ప్రజల నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కల. ఆ రోజున ఈ రోజున ఏంటంటే రిప్రజెంటేషన్ ఇచ్చినా, మనం రోడ్లు ఎక్కినా, ధర్నాలు చేసినా, మన తలకాయలు పగిలిపోయిన పోలీసులు కొడుతూ ఏం జరిగినా ఇక్కడ ఏం సాల్వ్ చేయరు అనే ఒక అపనమ్మకం ఉంది కాబట్టి రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పార్కు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా రోడ్డు ఎక్కల. కానీ అదే పార్కు ఈ రోజు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు ప్రజలు. అంటే ప్రజలకి అంటే ఏమన్నా గ్రౌండ్ లెవెల్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాటికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పిన దానికి ఏమన్నా డిఫరెన్సెస్ ఏమన్నా కొత్తవి చెప్పుంటారండి? లేదు సార్. ఇక్కడ ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు కేవలం రాజకీయం కోసం ఆ కాన్స్టిట్యున్సీ ఎవరిది అనుకుంటున్నారు? హోమ్ మినిస్టర్ అనిత్ గారిది. అక్కడ విపరీతమైన దుష్ప్రచారం చేసి
అంటే ఇక్కడ కానీ ఈ పార్క్ వస్తే మీకు తాగడానికి నీళ్లు ఉండవు, విషవాయువులు అయిపోతారు, మీరు చనిపోతారు, ఊళ్ళు ఖాళీ చేయాల్సి వస్తారు. ఇలా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు కేవలం రాజకీయంగా సీటు కలవడం కోసం అనిత్య గారు చేసిన దుష్ప్రచారం తిరిగి ఆమెకు చుట్టుకుంది. అంతేగాని ఒకవేళ ఇదే యాజిటేషన్ ఆ రోజు వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపి ఇంకో చోట మార్చేవారేమో. ఫస్ట్ ఒక చోట అనౌన్స్ చేశారు, అక్కడ వద్దన్నారు, ఇక్కడికి అనౌన్స్ చేశారు, ఇక్కడ ప్రజలేం అబ్జెక్ట్ చేయాలి. ఆ రోజు అబ్జెక్ట్ చేస్తుంటే మళ్ళీ మార్చేవాళ్ళు. బేసికలీ ఏంటంటే ప్రాజెక్టులు తెచ్చి అసలు వరస్ట్ తిన్నారో చెబుతానండి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు లేవాలి. ఒకవేళ ప్రజా సమస్యలు ఏదన్నా ఉంటే అంటే ఆ ప్రాజెక్టు మీద కానివ్వండి ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇది వైఎస్ఆర్సీపీయే సాల్వ్ చేయాలంటే ఇంకా అధికారం నుండి వాళ్ళు ఏం చేస్తారు సార్? ఫ్యాక్టరీ వైఎస్ఆర్సీపీ తెచ్చే అధికారంలో ఉన్నప్పుడు అంటే ప్రజలకి ఆగ్రహంలో అక్కడ ప్రాబ్లం ఉంటే అది కూడా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ. గమ్మత్తైన విషయం మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఏదైతే వైసీపీ ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా మేము చేసామని చెప్పుకోలేని మాటలన్నీ కూడా ఇవాళ టీడీపీయే అయ్యో అది వైసీపీ తీసుకొచ్చింది, ఇది వైసీపీ తీసుకొచ్చింది అనేది రోజు రోజుకి ద డేస్ ఆర్ గెటింగ్ ప్రొలాంగ్. ఒక్కొక్కటి వైసీపీ చేసింది అనేది ప్రజలకు అర్థమవుతుంది. నిజాలు సార్ ఇది 4వ టర్మ్ చంద్రబాబు గారు సీఎంగా ఉంటాం. అవును. అయితే గత 3 టర్మ్స్లో సిచ్యువేషన్ ఏంటి అంటే కేవలం తనకు అనుకూలమైన మీడియా ఒకప్పుడైతే అంటే ఈ 2 టర్మ్స్ 2014కి ముందు టర్మ్స్ అయితే అంటే 2004 కంటే ముందు కదా, 2004 కంటే ముందు 2 టర్మ్స్ చేశారు. ఆ టైంలో అయితే కేవలం పేపర్ మీడియా ఉండేది. ఆ పేపర్ మీడియా మోస్ట్లీ వాళ్ళ హ్యాండ్లో ఉండేది. సో వాళ్ళు చెప్పిందే అంటే అంటే ఎట్లా అంటే ప్రజలు ఏదైతే వాళ్ళు రాశారో ప్రజలు నమ్మేవాళ్ళు, అంటే వాళ్ళు చెప్పిందే జరిగింది అనే విధమైన భ్రమలో ఉంచారు. ఈ 2014 నుంచి కొంత అవేర్నెస్ వచ్చింది. కాకపోతే ఈ ఇంటర్నెట్ రెజల్యూషన్ ఎప్పుడైతే వచ్చేసిందో రెవల్యూషన్ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు ఎవరైనా చెప్పినా కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అంటే ఈ లోపు కూడా ఏమైంది మీకు 2004కి 2024కి వచ్చేసరికి 20 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఒక 2 జనరేషన్స్ కొత్తగా ఓటర్స్ వచ్చారు. అంటే ఎడ్యుకేషన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఎవరైనా చెప్పినా ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుందాం, గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే నిజాలు తెలిసిపోతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ వచ్చేసింది. వీటిని బేస్ చేసి ఏమైపోతుందంటే ఇదివరకు చేసినంత ప్రలోభాలు ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఓన్లీ ఒక తేడా ఏంటంటే గత ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ చేసి చెప్పుకోకపోవడం ఒకటే మైనస్. ఆ రోజు వాళ్ళు చెప్పుంటే మాత్రం ప్రజలు నమ్మేవాడు.